హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు 181 హారర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా స్టోరీ వినేయండి. మరి ఈ మూవీ స్టార్ట్ అవ్వగానే ఒక పాడుపడ్డ ఇంటిని చూపిస్తారు. ఆ ఇంట్లో ఒక అమ్మాయి ఉంటుంది. తను ఒక రైటర్. తను ఫస్ట్ టైం హారర్ స్టోరీ రాయడానికి ఈ ఇంటికి వస్తుంది. అదే రోజు నైట్ వాళ్ళ అమ్మ కాల్ చేసి త్వరగా ఇంటికి వచ్చేసి ఇప్పటికే చాలా లేట్ అయిపోతుంది అని చెప్పగా, చూడమ్మా ఇది నా ఫస్ట్ హారర్ స్టోరీ. నేను దయ్యాలు ఉండే ప్లేస్ కి వచ్చి కొంచెం ఫీల్ అవుతూ స్టోరీ రాద్దాం అనుకున్నా. ప్లీజ్ అమ్మా నువ్వు నా మైండ్ ని డిస్టర్బ్ చేయకని కాల్ కట్ చేసి స్టోరీ రాయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడే ఆ ఇంట్లో ఏదో సౌండ్ రావడంతో వెనక్కి తిరిగి చూస్తుంది. ఆ సౌండ్ ఆగిపోవడంతో మళ్ళీ స్టోరీ రాయడం స్టార్ట్ చేస్తుంది. కరెక్ట్ గా అప్పుడే టైం 12 అవుతుంది. మళ్ళీ ఆ ఇంట్లో ఎవరో డోర్ తీసిన సౌండ్ వస్తుంది. వెంటనే ఇంట్లోకి వెళ్లి సౌండ్ ఎక్కడి నుంచి వచ్చిందా అని వెతుకుతుంది. వచ్చింది దయ్యం అనుకుని, ఒసే దయ్యమా నేను నీ మీదే స్టోరీ రాయడానికి ఇక్కడికి వచ్చానే, నీకు దమ్ము ధైర్యం ఉంటే నా ముందుకు వచ్చి నిలబడు అని చెప్తుంది. అప్పుడు తన వెనకాల ఒక వ్యక్తి కనిపించి మాయమైపోతాడు. అతన్ని వెతుక్కుంటూ ముందుకు వెళ్తుంది. సడన్ గా వాడు ఆ అమ్మాయి ముందుకు వచ్చి నేను దయ్యాన్ని అని చెప్తాడు. కానీ తను భయపడకుండా నువ్వేనా దయ్యమంటే నువ్వు నా ముందుకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి ఒక సెల్ఫీ అడుగుతుంది. అప్పుడు అతను తన జుట్టు మొత్తం ముందుకు పెట్టి నిల్చుంటాడు. అతన్ని చూసి ఆ అమ్మాయి నువ్వు నాకు దయ్యంలా కనిపించట్లేదు, ఒక దొంగలా కనిపిస్తున్నావు అని చెప్తుంది. అవును మేడం, నేను దయ్యాన్ని కాదు దొంగనే. నేను ఇక్కడికి మీ ల్యాప్టాప్ అలాగే ఫోన్ కొట్టేద్దామని ఇక్కడికి వచ్చాను అని నిజం చెప్తాడు. నాకు తెలుసులే నువ్వు దయ్యానివి కావు దొంగవని. అవునా మేడం మీకెలా తెలుసు అని అతను అడగ్గా, ఒక దయ్యానికి దయ్యం ఎవరో మనిషి ఎవరో తెలియదా అని చెప్పి తన రియల్ మొహాన్ని చూపిస్తుంది. ఆ ఇంట్లో ఉంది వాడు కాదు దయ్యం తనే అని తెలుస్తుంది. కట్ చేస్తే ఇప్పుడు జరిగిన స్టోరీని ఒక రైటర్ ప్రొడ్యూసర్ తో చెప్తూ ఉంటాడు. ఆ ప్రొడ్యూసర్ మిగతా కథను చెప్పమని అడుగుతాడు. కానీ ఆ వ్యక్తి నేను ఇంతవరకే రాశానని చెప్తాడు. అవునా నువ్వు ఇలా చేస్తే ఎలా? నేను నీ మీద నమ్మకం ఉంచి నీకు 3 రోజులు టైం ఇస్తున్నాను. ఆ లోపు నువ్వు స్టోరీ మొత్తం కంప్లీట్ చేసుకుని తిరిగిరా అని చెప్పి పంపించేస్తాడు. ఇక మన రైటర్ తన ఆఫీస్ కి వెళ్లి స్క్రిప్ట్ రాస్తూ ఉండగా తన వైఫ్ కాల్ చేసి, ఏంటండి ఎన్నిసార్లు కాల్ చేసినా కాల్ లిఫ్ట్ చేయట్లేదేంటి, ఇంటికి రాకుండా ఆఫీస్ లో ఏం చేస్తున్నారేంటి అని అడగ్గా, ఆఫీస్ లో ఇంకేం చేస్తారే స్టోరీ రాస్తున్నా అని చెప్తాడు. సరేలేండి ఇంటికి వచ్చే ముందు కళ్ళకి కాటుక అలాగే 2 పాల ప్యాకెట్లు తీసుకొని రండి అని చెప్తుంది. సరే సరే అని చెప్పి కాల్ కట్ చేసి స్టోరీ రాయడం స్టార్ట్ చేస్తాడు. తన హస్బెండ్ అలా సడన్ గా కాల్ కట్ చేయడంతో తనకి డౌట్ వచ్చి, ఈ ఫిలిం ఇండస్ట్రీలో పనిచేసే వారిని అస్సలు నమ్మకూడదు, ఖచ్చితంగా నాకు తెలియకుండా మా వారు ఏదో చేస్తున్నారు అని డౌట్ వచ్చి రైటర్ దగ్గరికి బయలుదేరుతుంది. ఇటువైపు రైటర్ దగ్గరికి తన అసిస్టెంట్ వచ్చి, సార్ మీరేం చేస్తున్నారు సార్, రాబోయే 3 రోజులు అంత మంచివి కావు, ఏ స్టోరీ రాయకండి అని చెప్తాడు. అది వినగానే రైటర్, అరే నేను నిన్ను కొట్టక ముందే ఇక నుంచి వెళ్ళిపోరా అని పంపించేస్తాడు. ఆ తర్వాత రైటర్ దగ్గరికి సుష్మా అనే అమ్మాయి ఆడిషన్ కి వస్తుంది. ఆ అమ్మాయిని చూసి రైటర్, ఇంకా స్టోరీయే కంప్లీట్ అవ్వలేదు, ఇప్పుడు ఎలాంటి అమ్మాయి అవసరం లేదు, తర్వాత చూద్దాం, ముందు మీరు బయటకు వెళ్ళండి అని చెప్తాడు. కానీ తను వినకుండా, సార్ ఒకే ఒక ఛాన్స్ ఇవ్వండి సార్, నేను డాన్స్ బాగా చేస్తాను, యాక్టింగ్ బాగా చేస్తాను అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక ఆ అమ్మాయి లొల్లి తట్టుకోలేక, సరే నిన్ను ఆడిషన్ చేసి చూస్తాను అని చెప్తాడు. దాంతో ఆ అమ్మాయి థ్యాంక్స్ చెప్తూ రైటర్ కాళ్ళు మొక్కుతుంది. అప్పుడే తన వైఫ్ ఎంట్రీ ఇస్తుంది. తన వైఫ్ ని చూసి రైటర్ చాలా భయపడిపోతూ కాళ్ళ దగ్గర ఉన్న సుష్మాని పైకి లేవకుండా కిందికి నొక్కుతూ ఉంటాడు. దాంతో తను, సార్ మీరేం చేస్తున్నారు సార్ అని పైకి లేస్తుంది. సుష్మాని చూడగానే తన వైఫ్ ఇక్కడ ఇంకేదో జరుగుతుందని రైటర్ మీద కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రైటర్ ఈవినింగ్ ఇంటికి వెళ్తాడు. తనేమో చాలా కోపంగా క్యారెట్ కట్ చేస్తూ ఉంటుంది. రైటర్ తనకి సారీ చెప్పకుండానే రూమ్ లోకి వెళ్లి బట్టలు ప్యాక్ చేసుకుంటూ ఉంటాడు. దాంతో తనకి డౌట్ వచ్చి, ఏంటి వీడు తప్పు చేసింది వాడానేనా, కనీసం సారీ చెప్పకుండా లోపలికి వెళ్లి ఏం చేస్తున్నాడేంటి అని చూస్తుంది. సడన్ గా రైటర్ బయటికి వచ్చి, చూడు తల్లి నువ్వు అనుకున్నట్టు ఆఫీస్ లో ఏం జరగలేదు, నువ్వంత కోపంగా ఉండకు, మనకి పుట్టబోయే బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నా, తను ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చిందంతే అని చెప్తాడు. సరే ఇప్పుడు నమ్ముతున్నాలే గాని రేపు ఇదే నిజమని తెలిస్తే హస్బెండ్ అని చూడకుండా నరికి పారేస్తా, సరే గాని బట్టలు ప్యాక్ చేసుకున్నావు కదా ఎక్కడికి వెళ్తున్నావేంటి అని అడగ్గా, నేను ప్రశాంతంగా 3 రోజులు స్టోరీ రాసుకోవడానికి బయటికి వెళ్తున్నా అని చెప్తాడు. అవునా నువ్వు ఒంటరిగా వెళ్తున్నావా మళ్ళీ ఎవరినైనా తీసుకుని వెళ్తున్నావా, అయినా నీకు అంత సీన్ లేదు కానీ బయటకు వెళ్ళడం అవసరం లేదు, నిన్నెవరు ఇక్కడ డిస్టర్బ్ చేయరు, ఇంట్లోనే స్టోరీ రాసుకో అని చెప్తుంది. చూడు తల్లి ఇంట్లోనే స్టోరీ రాసుకుంటూ కూర్చుంటే నా అసిస్టెంట్ వచ్చి ఆఫీస్ కి ఎందుకు రావట్లేదు అని గొడవ చేస్తాడు, అందుకే బయటకు వెళ్లి రాసుకోవడం బెటర్ అని చెప్తాడు. సరే వెళ్ళు గాని నేను కూడా నీతో పాటే వస్తానని చెప్తుంది. సరే ఇదేదో బాగుందే, నువ్వు ఇక్కడే ఉంటే నా మీద చాలా అనుమానాలు పెట్టుకొని ఫోన్ చేస్తూ చంపేస్తావు, దానికంటే నువ్వు నాతో రావడమే బెటర్ కానీ నువ్వు అక్కడికి వచ్చాక నన్ను అస్సలు డిస్టర్బ్ చేయకూడదు అని చెప్తాడు. సరే నేను చేయనులే గాని ఇంతకీ మనం స్టోరీ రాయడానికి ఎక్కడికి వెళ్తున్నాం, ఏ ఫ్లైట్ లో వెళ్తున్నాం అని అడుగుతుంది. చూడు తల్లి మనకు అంత సీన్ లేదు కానీ అంత బడ్జెట్ కూడా లేదు అని చెప్తాడు. అవునా అయితే ఒక పని చేద్దాం, ప్రొడ్యూసర్ ని అడిగేయండి అతను ఇస్తాడు కదా అని చెప్పగా, ఇంకా స్టోరీనే పూర్తవ్వలేదు, అతను ఎట్లా ఇస్తాడు చెప్పు, మన డబ్బులు పెట్టుకుని వెళ్ళడమే అని చెప్తాడు.
చెప్తాడు. అవునా, అయితే చాలా ఖర్చు అవుతుంది, అంత దూరం ఎందుకులే గాని ఒక్క నిమిషం ఆగు అని చెప్పి తన బ్రదర్ కి కాల్ చేసి ఒరే మన ఫామ్ హౌస్ ఖాళీగా ఉందా అని అడుగుతుంది. అవునక్క ఖాళీగానే ఉంది కానీ ఎందుకు అడుగుతున్నావు అని అతను అడగ్గా నేను మన రైటర్ రేపు స్టోరీ రాయడానికి వస్తున్నాం అని చెప్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇద్దరు కలిసి కార్లో ఫామ్ హౌస్ కి వెళ్తూ ఉంటారు. దారిలో రైటర్ తన వైఫ్ తో ఏంటి తల్లి ఇక్కడ ఇంత సైలెంట్ గా ఉందేంటి అని అడగ్గా అవును ఇక్కడైతేనే నిన్నెవరూ డిస్టర్బ్ చేయరు, హ్యాపీగా నీ స్టోరీని కంప్లీట్ చేసుకోవచ్చు అని చెప్తుంది. ఇక ఇద్దరు కలిసి ఫామ్ హౌస్ కి వెళ్తారు. వెళ్ళిన కాసేపటికి తన వైఫ్ కనిపించదు. తను ఎక్కడ తప్పిపోయిందో అని ఫామ్ హౌస్ మొత్తం వెతుకుతూ ఉంటాడు. తను కిచెన్ లో 2 బీర్ బాటిల్స్ పట్టుకుని తాగాలని అనుకుంటుంది. అది మన రైటర్ చూసి నీకు ఈ అలవాటు కూడా ఉందా అని చెప్పి బియర్ ని తీసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాడు. అప్పుడే ఆ ఫామ్ హౌస్ సెక్యూరిటీ వచ్చి సార్ ఇక్కడ మీకు ఎలాంటి అవసరం వచ్చినా నన్ను హెల్ప్ అడగండి అని చెప్తాడు. అతను చాలా తాగి ఉండడంతో ఇక్కడ అందరూ డ్రింక్ చేసే ఉంటారా ఏంటి అని అనుకుంటాడు. ఇక నైట్ అవుతుంది. వాళ్ళిద్దరూ పనిలో బిజీగా ఉంటారు. అప్పుడే మన రైటర్ కి ఇంట్లో ఏదో వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. ఆ విషయం తన వైఫ్ తో చెప్తే తను అస్సలు నమ్మదు. ఇప్పుడు నీ మైండ్ బీర్ మీద ఉంది కదా అందుకే ఇలా మాట్లాడుతున్నావా, ముందు వెళ్లి బీర్ తాగుదాం పదా అని చెప్పి ల్యాప్టాప్ క్లోజ్ చేస్తుంది. అక్కడ ఒక దయ్యం ఉంటుంది కానీ తను చూడదు. ఆ తర్వాత ఇద్దరు కలిసి బీర్ తాగి హ్యాపీగా పడుకుంటారు. మధ్యలో తన వైఫ్ లేచి వెదర్ చాలా బాగుంది, ఇప్పుడేమైనా చేద్దామా అని అడిగితే ఏం లేదు గమన పడుకో అని చెప్తాడు. దాంతో తను చాలా బాధపడి పడుకున్నప్పుడు కలలో రైటర్ వేరే అమ్మాయితో డాన్స్ చేస్తూ కనిపిస్తాడు. వెంటనే కళ్ళు తెరిచి వీడి రొమాన్స్ నాతో తప్ప అందరితో చేస్తున్నాడు అని ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక తనకు నిద్ర పట్టక వెళ్లి స్నానం చేస్తుంది. అప్పుడే ఎవరో కాల్ చేస్తూ ఉంటారు. వెంటనే తను వెళ్లి లిఫ్ట్ చేస్తుంది కానీ ఫోన్ లో ఎవరూ మాట్లాడరు. ఆ తర్వాత రూమ్ లోకి వెళ్తూ ఉండగా తన వెనకాల ఒక దయ్యం ఫాలో అవుతూ ఉంటుంది. తనకి తన వెనకాల ఎవరో వస్తున్నారు అని డౌట్ వచ్చి వెనకాలకి తిరిగి చూస్తుంది కానీ తన వెనకాల ఎవరూ ఉండరు. ఆ తర్వాత రూమ్ లోకి వెళ్లి రెడీ అవుతూ నేను నార్మల్ గా ఉంటే వీడికి అస్సలు నచ్చను, నేను అర్జెంట్ గా హీరోయిన్ లాగా రెడీ అవుతాను అని అనుకుంటుంది. అప్పుడే కింద వాళ్ళ కార్ స్టార్ట్ అయిన సౌండ్ వస్తుంది. వెంటనే తన హస్బెండ్ ని లేపి కిందికి వెళ్లి చూస్తుంది. కింద కారు ఎవరు లేకున్నా ఆటోమేటిక్ గా అటు ఇటు కదులుతూ ఉంటుంది. అది చూసి రైటర్ కి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు. తన వైఫ్ ప్రియాకైతే చాలా భయం ఇస్తుంది. వెంటనే తనని ఇంట్లోకి తీసుకెళ్లి పడుకోబెడతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే వాళ్ళు పెట్టిన ప్లేస్ లో కార్ కనిపించదు. కొద్ది దూరంలో కార్ ఉంటుంది. అది చూసి వాళ్ళు ఓ మనం నైట్ బాగా తాగాం కదా అందుకే మనకి ఇలా అనిపించిందేమో అని అనుకుంటారు. ఆ తర్వాత మన రైటర్ స్టోరీ రాయడం స్టార్ట్ చేస్తాడు. సడన్ గా ఉన్నట్టుండి తన దగ్గర ఉన్న పేపర్ ఒక్కసారిగా అలా గాల్లో లేచి తన వైఫ్ దగ్గరికి వెళ్లి పడిపోతుంది. ఆ తర్వాత ఆ పేపర్ కి ఆటోమేటిక్ గా ఫైర్ అంటుకుంటుంది. అది చూసి ప్రియా ఏంటి నన్ను చంపేద్దామనుకుంటున్నావా అని జోక్ గా అడిగితే మనోడు అది సీరియస్ గా తీసుకుని తన చెంప పగలగొడతాడు. ఆ తర్వాత తను బాధపడి బుక్ చదువుతూ ఉండగా తనకి దయ్యం కనిపిస్తుంది. ఆ దయ్యాన్ని చూసి చాలా భయపడిపోయి గట్టిగా అరవడంతో రైటర్ వచ్చి ఏమైంది అని అడిగితే తనేం చెప్పదు. ఆ తర్వాత వంట చేద్దామని గ్యాస్ ఆన్ చేస్తే ఆన్ అవ్వదు. ఆ తర్వాత ఆటోమేటిక్ గా ఫైర్ వస్తుంది. ఎలాగైతే ఏంటి ఫైర్ వచ్చింది కదా అని చెప్పేసి మ్యాగీ చేసుకుని తన ముద్దుల హస్బెండ్ కి ఇవ్వడానికి తీసుకెళ్తూ ఉండగా మనోడు దయ్యం మోహాన్ని చూసి మ్యాగీ మొత్తం కింద పడేస్తాడు. ఏంటండి మీకోసం ప్రేమగా మ్యాగీ చేసుకుని వస్తే మీరేంటి కింద పడేశారు అని అడిగితే మనోడు దయ్యాన్ని చూసిన విషయం తనతో చెప్పడు. ఆ తర్వాత తన వైఫ్ తో కలిసి నిద్రపోతాడు. మధ్యలో ఏదో సౌండ్ వచ్చి బయటికి వచ్చి చూస్తాడు. బయట స్విమ్మింగ్ పూల్ లో తన వైఫ్ స్నానం చేస్తూ పిలుస్తుంది. అది చూసి రైటర్ బయట నా వైఫ్ ఉంటే రూమ్ లో ఉంది ఎవరా అని డోర్ తీస్తాడు. అప్పుడు బెడ్ మీద ఒక దయ్యం కనిపిస్తుంది. దాంతో భయపడి కిందికి వచ్చేస్తాడు. అతన్ని చూసి తను ఏంటి నేను నీకు దయ్యంలా కనిపిస్తున్నానా ఏంటి అంతలా భయపడుతున్నావు అని అడుగుతుంది. కానీ మనోడు తనకి ఏమీ చెప్పడు. దాంతో తను నేను చాలా టైర్డ్ గా ఉన్నాను, నేను వెళ్లి పడుకుంటున్నా అని చెప్పేసి పడుకుంటుంది. మనోడు సైలెంట్ గా పడుకోవచ్చు కదా కానీ పడుకోకుండా కనిపించిన దయ్యాన్ని టచ్ చేయాలని చూస్తాడు. కానీ ఆ దయ్యం వెనక్కి తిరిగేసరికి గట్టిగా అరిచి కింద పడిపోతాడు. ఆ తర్వాత తను వాళ్ళ బ్రదర్ కి కాల్ చేసి మ్యాటర్ మొత్తం చెప్తుంది. అప్పుడు అతను నేను చాలా సంవత్సరాలుగా ఆ ఇంట్లో ఉంటున్నాను, నాకెప్పుడు ఇలాంటివి జరగలేదు అని చెప్తాడు. సరే సరే నువ్వు ఎప్పుడు వస్తున్నావు, త్వరగా ఇక్కడికి వచ్చేసే అని చెప్తుంది. లేదక్క నేను బయట ఉన్నా చాలా టైం పడుతుంది అని చెప్తాడు. మరొక వైపు ఇద్దరు ఫ్రెండ్స్ ని చూపిస్తారు. వాళ్ళిద్దరు కూడా ఇదే ఫామ్ హౌస్ కి వస్తూ ఉండగా దారిలో దయ్యం కనిపిస్తుంది. దాంతో భయపడి కార్ ని పక్కకి ఆపుతారు. కానీ మళ్ళీ స్టార్ట్ చేసి చూస్తే స్టార్ట్ అవ్వదు. అప్పుడు మరొక ఫ్రెండ్ రిపేర్ చేయడానికి వెళ్తాడు. అలా వెళ్ళిన వాడు కనిపించకుండా పోతాడు. దాంతో మరో అతను భయపడిపోయి కార్లోనే కూర్చుండిపోతాడు. అప్పుడు ఒక దయ్యం వచ్చి అతన్ని అతని ఫ్రెండ్ ని ఇద్దరిని చంపేస్తుంది. మరొక వైపు ఫామ్ హౌస్ దగ్గరికి ప్రియ వాళ్ళ తమ్ముడు తన ఫ్రెండ్ చందుని పంపిస్తాడు. అతను వచ్చి ఏంటక్క మీ ఆయన దయ్యాన్ని చూసి భయపడ్డా, ఒక రైటర్ అయి ఉండి దయ్యాన్ని చూసి భయపడ్డా అని నవ్వుతూ వెళ్లి పడుకోండక్క, మీ ఆయన్ని జాగ్రత్తగా చూసుకో, అసలే పిరికివాడిలా ఉన్నాడు అని చెప్పి పంపిస్తాడు. అదే రోజు నైట్ చందు పడుకుని ఉన్నప్పుడు అతని డోర్ ని ఎవరో కొడుతూ ఉంటారు. ఎవరా అని డోర్ తీస్తాడు కానీ ఎవరు కనిపించరు. మళ్ళీ డోర్ కొట్టడంతో వెళ్లి చూస్తాడు. అక్కడ మన రైటర్ కనిపిస్తాడు. అతన్ని చూసి చందు ఏంటి మళ్ళీ భయంగా ఉందా వెళ్లి పడుకో అని చెప్పి పంపిస్తాడు. ఆ తర్వాత మళ్ళీ డోర్ కొట్టడంతో బయటకు వచ్చి చూస్తే బయట ఎవరు కనిపించరు. ఈసారి కూడా డోర్ కొట్టింది రైటరే అనుకుని రైటర్ దగ్గరికి వెళ్లి చూస్తాడు. అప్పుడు రైటర్
రైటర్ హ్యాపీగా నిద్రపోతూ ఉంటాడు. ఈయన ఇక్కడుంటే మన డోర్ కొట్టింది ఎవరా అని ఆలోచిస్తూ అలా వెళ్తూ ఉండగా విచిత్రమైన సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ వస్తున్న వైపు వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఆ దయ్యం వచ్చి చందుని చంపేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ రైటర్ మొబైల్ కి ప్రొడ్యూసర్ కాల్ చేస్తూ ఉంటాడు. అక్కడ రైటర్ లేకపోవడంతో తన వైఫ్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. అప్పుడు ప్రొడ్యూసర్, మీ ఆయన్ని త్వరగా స్టోరీని కంప్లీట్ చేయమని చెప్పు, లేదంటే వేరే ప్రొడ్యూసర్ ని చూసుకోండి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. తను కాల్ మాట్లాడుతున్నప్పుడు ఆ దయ్యం అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. అప్పుడే రైటర్ వచ్చి ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు అని అడగ్గా, మీ ప్రొడ్యూసర్ సార్ కాల్ చేశాడు, 2 రోజుల్లో స్టోరీని కంప్లీట్ చేయమని చెప్పాడు, లేదంటే మరొక ప్రొడ్యూసర్ ని వెతుక్కోమని చెప్పాడని చెప్తుంది. అది విన్న రైటర్ కొంచెం భయపడతాడు. అప్పుడే చందు రూమ్ లో ఏదో సౌండ్ రావడంతో చూడడానికి అతని రూమ్ దగ్గరికి వెళ్తారు. కానీ అక్కడ చందు కనిపించకపోయేసరికి అతనికి కాల్ చేసి, నువ్వు ఎక్కడ ఉన్నావు చందు, టీవీ ఆన్ చేసి ఎక్కడికి వెళ్ళావు అని అడగ్గా, నేను బయటకు వచ్చానక్క, కానీ మళ్ళీ రాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. చందు అలా మాట్లాడేసరికి వాడు నాతో ఇలా మాట్లాడుతున్నాడేంటి అని రైటర్ తో చెప్తుంది. అప్పుడు రైటర్, నేను నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని అన్నప్పుడు తను కూడా నీతో ఒకటి చెప్పాలి అంటుంది. ముందు రైటర్ చెప్తూ, నేను ఈ ఇంట్లో ఒక దయ్యాన్ని చూసి భయపడ్డాను అని జరిగిన కథ మొత్తం చెప్తూ ఉన్నప్పుడు వెనకాల నుంచి తన వైఫ్ వచ్చి, అసలు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, అక్కడ ఎవరు లేరు కదా సార్ అని చెప్తుంది. అప్పుడు మనోడు తన వైఫ్ ని చూసి, నేను నిన్ను చూసి భయపడాలా లేక ఆ దయ్యాన్ని చూసి భయపడాలా అని అనుకుంటాడు. తనేమో రైటర్ ని చూసి ఖచ్చితంగా ఇక్కడ ఏదో జరుగుతుందని అనుకుంటుంది. అదే రోజు నైట్ రైటర్ స్టోరీ రాస్తూ ఉంటాడు. తన వైఫ్ మాట్లాడుతూ, స్టోరీ ఎక్కడ వరకు వచ్చింది అని అడగ్గా, నేను ఇంకా స్టార్టే చేయలేదు అని చెప్తాడు. సరేలేండి వచ్చి పడుకోండి, రేపు మార్నింగ్ లేసి రాసుకోండి అని చెప్పి బెడ్షీట్ కప్పుకొని పడుకుండిపోతుంది. బయట ఏదో సౌండ్ రావడంతో మన రైటర్ బయటికి వెళ్లి స్విమ్మింగ్ పూల్ లో చూస్తాడు. కానీ అక్కడ ఎవరు కనిపించరు. అప్పుడే మళ్ళీ ఒక ఫోన్ కాల్ వస్తుంది. వెంటనే వెళ్లి లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. కానీ ఆపోజిట్ సైడ్ ఎవరూ మాట్లాడరు. అప్పుడే ఫామ్ హౌస్ పై నుంచి ఒక అమ్మాయి ఏడుస్తున్న సౌండ్ వినిపించడంతో పైకి వెళ్లి చూస్తాడు. అక్కడ ఉంది దయ్యం అనుకుని చాలా భయపడిపోయి తన దగ్గరికి వెళ్లి చూస్తే తన వైఫ్ ఉంటుంది. నువ్వు రూమ్ లో పడుకున్నావు కదా, ఇక్కడికి ఎలా వచ్చావు అని అడుగుతాడు. కానీ తను ఏమీ చెప్పకుండా చాలా ఏడుస్తూ ఉంటుంది. వెంటనే తన వైఫ్ ని తీసుకుని దేవుడి దగ్గరికి వెళ్లి దేవుడి దగ్గర ఉన్న బొట్టుని పెడతాడు. దాంతో తన వైఫ్ బాడీలో ఉన్న దయ్యం వెళ్లిపోతుంది. వెంటనే తను నిద్రలేచి, అసలు నేను ఎక్కడ ఉన్నాను, నేను ఇక్కడికి ఎలా వచ్చాను, నాకు ఈ ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదు, మనం మన ఇంటికి వెళ్ళిపోదాం పదా అని చెప్తుంది. సరే ఇప్పుడు నువ్వు వెళ్లి హ్యాపీగా పడుకో, రేపు పొద్దున్నే వెళ్ళిపోదాం అని చెప్పి రూమ్ లోకి తీసుకెళ్లి పడుకోబెడతాడు. కాసేపటికి కరెంటు పోతుంది. వెంటనే లైటర్ ఆన్ చేద్దామని తీసుకుంటాడు. కానీ లైటర్ కింద పడిపోతుంది. లైటర్ తీసుకోవడానికి తల కిందికి పెడతాడు. అప్పుడు మళ్ళీ దయ్యం కనిపించడంతో భయపడిపోతాడు. తన వైఫ్ లేచి, ఏమైంది, ఎందుకలా భయపడ్డారని అడుగుతుంది. ఏం లేదు, ఫ్యూజ్ కట్ అయిపోయినట్టుంది, నేను వెళ్లి చూసొస్తానని చెప్తాడు. అప్పుడు తను, నాకు కూడా చాలా భయం వేస్తుంది, నేను కూడా నీతో పాటే వస్తానని చెప్తుంది. ఇద్దరు కలిసి లైటర్ పట్టుకుని వెళ్లి ఫ్యూజ్ చెక్ చేస్తారు. అక్కడ అంత కరెక్ట్ గానే ఉంటుంది. అప్పుడే మళ్ళీ ఎవరో అమ్మాయి ఏడ్చిన సౌండ్ వినిపిస్తుంది. ఇద్దరు లైటర్ పట్టుకుని ఇంట్లోకి వెళ్లి వెతుకుతూ ఉంటారు. అప్పుడే ఎవరో టార్చ్ లైట్ పట్టుకుని వాళ్ళ కోసం వెతుకుతూ వస్తారు. వీళ్ళిద్దరూ చాలా భయపడి వచ్చిన వ్యక్తిని చంపాలని చూస్తారు. కానీ అక్కడికి వచ్చిన అతను పప్పు వాళ్ళ ఫ్రెండ్ అని తెలుస్తుంది. వెంటనే అతనికి ఇక్కడ జరిగేదంతా చెప్తారు. అప్పుడతను, నీకు ఆ సౌండ్ ఎక్కడి నుంచి వినిపించింది అని అడగ్గా వాళ్ళిద్దరు కలిసి రూమ్ ని చూపిస్తారు. వెంటనే అతను ఆ రూమ్ లోకి వెళ్లి లైట్ ఆన్ చేసి చూస్తాడు. అప్పుడు ఆ దయ్యం ఆ వ్యక్తిని కూడా చంపేస్తుంది. అతను అలా చనిపోవడం చూసి వీళ్ళిద్దరూ చాలా భయపడిపోయి వెంటనే కార్ ఎక్కేసి పారిపోవాలని చూస్తారు. కానీ కార్ స్టార్ట్ అవ్వదు. వెంటనే పరిగెత్తుకుంటూ ఫామ్ హౌస్ నుంచి బయటకు వెళ్లాలని ట్రై చేస్తారు. కానీ ఆ దయ్యం డోర్ మూసేస్తుంది. దాంతో భయపడి పక్కనే ఉన్న పొలంలోకి పరిగెత్తుకుంటూ వెళ్తుండగా ఆ పొలంలో చందుగాడి బాడీ కనిపిస్తుంది. చందుని చూసి ప్రియాకి ఊపిరాడదు. ఇక రైటర్ ఏం చేయలేక తన వైఫ్ ని తీసుకుని మళ్ళీ అదే ఫామ్ హౌస్ లోకి వెళ్తాడు. అప్పుడు రైటర్ రాస్తున్న స్క్రిప్ట్ పేపర్ లో ఆ దయ్యం తన స్టోరీని రాస్తుంది. వెంటనే రైటర్ ఆ స్టోరీని తీసుకుని చదువుతూ ఉంటాడు. ఆ దయ్యం జీవితంలోకి వెళ్తే ఆ దయ్యం ఒక అమ్మాయి, ప్రియ వాళ్ళ తమ్ముడు పప్పు ఆ అమ్మాయిని చాలా లవ్ చేస్తూ ఉంటాడు. తను కూడా ఆ పప్పు గాని లవ్ చేస్తూ ఉంటుంది. ఒక రోజు ఆ అమ్మాయి పప్పు ఫామ్ హౌస్ కి వచ్చి కాసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ తిరిగి తన ఇంటికి వెళ్ళాలని అనుకుంటుంది. అప్పుడు పప్పు, నాతో కొంచెం రొమాన్స్ చేయొచ్చు కదా అని అడుగుతాడు. లేదు, అవన్నీ మనం పెళ్ళయ్యాక చేసుకుందామని చెప్తుంది. ఎందుకు అంత దూరం, నా మీద నమ్మకం లేదా అని పప్పు అడిగితే, దీనికి నమ్మకంతో పనేంటి, ఎలాగో మన పెళ్ళయ్యాక జరుగుతుంది కదా అని చెప్పేసి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ లో ఈ అమ్మాయి వాళ్ళ అమ్మకి ఒక వ్యక్తి కాల్ చేసి, మీ అమ్మాయి ఒక వ్యక్తిని లవ్ చేస్తుంది, అతను మంచివాడు కాదు, అతను చాలా మంది అమ్మాయిల్ని లవ్ చేస్తానని మోసం చేశాడు, వీలైనంత త్వరగా మీ అమ్మాయికి ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయండి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. వెంటనే వాళ్ళ అమ్మ ఒక మంచి అబ్బాయిని చూపిస్తూ, ఈ అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకో, లేకపోతే నేను చచ్చిపోతా అని చెప్తుంది. వాళ్ళ అమ్మ అలా అనగానే ఓకే చేసుకుంటానని చెప్తుంది. ఆ తర్వాత పప్పు దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తూ, నేను అమ్మ చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నా, మనం చివరిసారిగా ఒకసారి కలుద్దాం అని చెప్తుంది. వెంటనే ఇద్దరు కలిసి బజ్జుంటారు. ఆ తర్వాత తను ఏడుస్తూ అలా బయటికి వెళ్తుంది. తను వెళ్ళిపోయిన తర్వాత పప్పు ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఆ రూమ్ లో సీక్రెట్ గా పెట్టిన కెమెరాని బయటకు తీస్తారు. ఇదంతా కూడా పప్పు చేపిస్తాడు. అలాగే వాళ్ళ అమ్మకి ఫోన్ చేసింది కూడా పప్పునే. ఈ అమ్మాయిలాగే ఇంకా చాలా మంది అమ్మాయిల్ని మోసం చేసి వాళ్ళ వీడియోస్ ని రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటారు. ఇక వాళ్ళు తీసిన వీడియోని చూస్తూ ఉంటారు.
అలాగే వాళ్ళు మాట్లాడుకునేదంతా కూడా తను పక్కనే నిల్చొని వింటుంది. రే, నువ్వు నన్నే మోసం చేస్తావా, మీ అందరి గురించి పోలీసులకి చెప్తానని చెప్తుంది. వెంటనే ఆ పప్పుగాడు ఒక బ్యాట్ తీసుకుని ఆ అమ్మాయి తల పగలగొడతాడు. ఆ తర్వాత తన ఫ్రెండ్స్ తో చెప్తూ మీరు కూడా వెళ్లి ఎంజాయ్ చేసుకోండి అని చెప్తాడు. అప్పుడు ఒక్కొక్కరుగా వెళ్లి తనపై అత్యాచారం చేస్తారు. చివరికి ఆ సెక్యూరిటీ గార్డ్ కూడా వచ్చి తనపై వాలిపోతాడు. కాసేపటి తర్వాత ఆ అమ్మాయి తప్పించుకొని ఎలాగోలా పారిపోవాలని ట్రై చేస్తుంది. కానీ వాళ్ళు వెంటపడి తన మీద వేడి నీళ్లు పోసి నిప్పంటించి చంపేస్తారు. అప్పుడే వాళ్ళ అక్క ప్రియా కాల్ చేసి ఫామ్ హౌస్ గురించి అడుగుతుంది. మనకి ముందు చూపించారు కదా అదే. అందుకే పప్పు ఫామ్ హౌస్ వదిలేసి దూరంగా వెళ్లిపోతాడు. ఇక్కడితో ఆ అమ్మాయి ఫ్లాష్ బ్యాక్ కూడా అయిపోతుంది. ఆ అమ్మాయి జీవితంలో జరిగిన దానికి వాళ్ళిద్దరూ చాలా బాధపడతారు. వెంటనే ప్రియా వాళ్ళ తమ్ముడు పప్పుకి కాల్ చేసి రే, ఎక్కడున్నావురా, తొందరగా ఫామ్ హౌస్ కి రమ్మని చెప్తుంది. కాసేపటి తర్వాత పప్పుగాడు ఫామ్ హౌస్ కి వస్తాడు. రాగానే ప్రియా పప్పుని రూమ్ లోకి పంపిస్తుంది. రూమ్ లో డెడ్ బాడీస్ ని చూసి పప్పుగాడు చాలా భయపడిపోతాడు. అప్పుడు తన లవర్ దయ్యం వచ్చి చంపాలని చూస్తుంది. కానీ అతని మెల్లో దేవుడి లాకెట్ ఉండడం వల్ల చంపలేకపోతుంది. వెంటనే ఆ దయ్యాన్ని చూసి భయపడి బయటికి పారిపోతూ ఉంటాడు. కానీ ప్రియా అలాగే రైటర్ వాడిని పట్టుకొని దంచుతూ ఉంటారు. వాడు కూడా ఇద్దరిని చాలా కొడతాడు. అప్పుడు ప్రియా ఆ అమ్మాయిని కొట్టిన అదే బ్యాట్ ని తీసుకుని వచ్చి పప్పుగాడి నెత్తి పగలగొట్టి అతని మెల్లో ఉన్న దేవుడి లాకెట్ ని తీసేసి నువ్వు నా తమ్ముడివి కాదురా, నువ్వు ఒక రాక్షసుడివి అని చెప్తుంది. ఆ తర్వాత పప్పుని తీసుకెళ్లి రూమ్ లో పడేస్తారు. ఆ తర్వాత అంతా తనే చూసుకుంటుంది. ఆ పప్పుగాడిని చంపేటప్పుడు ఆ లవర్ దయానికి వాడితో గడిపిన క్షణాలు గుర్తొస్తాయి. అలా గుర్తు తెచ్చుకుంటూ వాడిని చంపేస్తుంది. అప్పుడే అక్కడికి సెక్యూరిటీ గార్డ్ కూడా వస్తాడు. ఆ సెక్యూరిటీ హెల్ప్ తీసుకొని ఆ అమ్మాయిని ఎలాగైతే చంపారో అలాగే వీళ్ళ మీద కూడా వేడి నీళ్లు పోసి తగలబెట్టి చంపేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇద్దరు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతారు. అప్పుడే ప్రొడ్యూసర్ కాల్ చేసి స్టోరీ అయిపోయిందా అని అడుగుతాడు. అవును సార్, మొత్తం కంప్లీట్ అయిపోయిందని చెప్తాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఆ ఫామ్ హౌస్ నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయాక సెక్యూరిటీకి ఒక అమ్మాయి ఏడుస్తున్న సౌండ్ వినిపించడంతో పారిపోవాలని ట్రై చేస్తాడు. కానీ ఆ దయ్యం లోపలికి లాగేసి చంపేస్తుంది. ఇక్కడితో ఈ మూవీ అయిపోతుంది ఫ్రెండ్స్. మూవీ ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి. అలాగే మన ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.